మనమైతే పిఠాపురంలోని పశువుల సంత దగ్గర ఉన్నాం. పిఠాపురం నియోజకవర్గంలో అంటే ఇది ఒక పెద్ద మార్కెట్ అనమాట. ప్రతి శనివారం ఇక్కడ పశువులకు సంబంధించి కొనుగోళ్లు అమ్మకాలు రెండూ జరుగుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. గత కొద్ది సంవత్సరాలుగా దీన్ని కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు. ఈ చుట్టుపక్కల కనీసం ఒక వాటర్ పెట్టడానికి కానీ ఒక భోజనానికి సంబంధించినటువంటి కానీ ఏమీ లేకుండా పోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఇక్కడే దగ్గరుండి కరోనా టైంలో కూడా వాళ్ళ సొంత ఖర్చులతో అన్నదానం కార్యక్రమాలు కావచ్చు, ప్రతి శనివారం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అన్నదానం ఇవన్నీ కూడా గత 3 సంవత్సరాలుగా కూడా చేస్తుంది జరిగింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే గెలిచిన 40 రోజుల్లోనూ ఏదో అద్భుతాలు చేసేస్తారని కాదు, కానీ కొన్ని సమస్యలను కూడా ఆయనకు చూపించాల్సిన బాధ్యత కూడా ఉంది. అన్నీ ఆయనకి తెలుసని కాదు, కొన్ని మెరుగుపరిస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంతమంది దాదాపు కొన్ని వందల వేల మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ప్రతి వారం కూడా వాళ్ళకి కొన్ని వసతులు, ముఖ్యంగా మౌలిక వసతులు, రోడ్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి వేదిక ఇది కూడా చాలామందికి ఉపయోగపడేది. వారం అందరూ వచ్చి ఇక్కడ చాలామంది బిజినెస్ చేసుకోవడానికి, కొనుగోళ్లు అమ్మకాలు చేసుకునేది. కాబట్టి వాళ్ళకి ఏమన్నా వసతులు ఇస్తే మాత్రం గవర్నమెంట్ తరపు నుంచి ఆల్రెడీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారు కొంత శాంక్షన్ చేసినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి అభివృద్ధికి. దానికి ముందే ఇలా ఎలా ఉంది, గతంలో తర్వాత ఎలా ఉంది అనేది కూడా త్వరలో మీకు చూపిస్తాను. గతంలో మనం బస్టాండ్ వీడియో కావచ్చు ఇవన్నీ ఎలా చేసామో, గతంలో గెలవక ముందు ఎలా ఉంది, గెలిచిన తర్వాత ఎలా ఉంది. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఒక 40 రోజులు అవుతుంది. ఈ 40 రోజులు అద్భుతాలు జరిగిపోవాలంటే అవ్వదు. ఒక్కొక్కటిగా స్టెప్ బై స్టెప్ చేసుకునే వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. బస్టాండ్ కావచ్చు, ఇతరితర కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ స్టార్ట్ చేసి శ్రీకారం చుట్టారు. సో ఇప్పుడు దీన్ని కూడా చేయాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. అంటే వర్షాకాలం వస్తే ఈ సంత అనేది ఎంత బురద కింద అయిపోతుందో చూడండి. అంటే కొంచెం కాస్తైనా సరే కొంచెం మట్టి పోయటం, ఇంకోటి చేయటం. ఎందుకంటే ప్రతి శనివారం ఇక్కడ ఎంతమంది వస్తున్నారో, ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది ఇక్కడికి వచ్చి వాళ్ళ పశువులకు సంబంధించి అమ్ముకుని కొనుక్కుని వెళ్ళేవాళ్ళు చాలామంది ఉండిపోయారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం అయినా సరే వసతులు కొంచెం చేసుంటే ఇంకా బాగుండేదని అనిపిస్తుంది. ఇలాంటి కొంచెం పవన్ కళ్యాణ్ గారు దృష్టిలో పెట్టుకుని కొంచెం చేపిస్తే. ఏ రోజు జరుగుతుంటుంది? శనివారం అండి. శనివారం ఏంటి ఎలా ఉంది ఈసారి ఇక్కడ వసతులు ఎలా అనిపిస్తున్నాయి? వసతులు బాగున్నాయండి. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత బాగుంది. అతను కాపీ పని ఇక్కడికి ఏముంటుందండి? అంటే ఏమన్నా డెవలప్ చేశారా? ఇంకేమీ లేదండి. ఇంకేమీ లేదండి. అన్నదానాలు ఏవో పెడుతున్నారు. దుగ్గడ ఛానల్ బట్టి పెడుతున్నాడండి. ఇక్కడ ఈ మధ్య మరి ఇవాళ పెడతా అంటారు అతను. ఎలా ఉందండి ఈసారి? 3 సంవత్సరాలు పెడుతున్నారు పెడుతున్నారా? వాళ్ళ దుగ్గడ సాయి ప్రియ అని ఆయన పెడుతున్నారు. ఈ వారం మార్చారండి. ఈ వారం లేదు. ఓకే. అంటే ఇక్కడికి ఏ ఊర్ల నుంచి వస్తారు? ఈ చుట్టుపక్కల నుంచి ఎన్ని ఊర్ల నుంచి వస్తుంటారు? 3 మండలం నుంచి వస్తారండి. 3 మండలాలు. గొల్లపల్లి మండలం అండి. ఇదే పెద్ద మార్కెట్. పిఠాపురం మండలం, కొత్తపల్లి మండలం, ఇంకా ఎదర ఊరి నుంచి కూడా వస్తారండి. ఎక్కువ 3 మండలం నుంచి వస్తాయండి. 3 మండలం నుంచి. అంటే కొనటం అమ్మటం ఇవే జరుగుతాయి? ఉంటాయి. కొనడం అమ్మడం ఉంటాయి. అంటే ఏంటి అలా అన్న డిఫరెన్స్ కనిపించిందా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత? ఈ సంత గురించి అతనికి ఏం తెలుస్తుంది? ఊర్లో ఈ నియోజకవర్గం ఏం ఉండదండి. ఇంకా ఊళ్ళో చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు, తేగపోవడం కాదు. సంత గురించి అయితే ఇంకా అతనికి ఏం తెలదండి. ఇంకా ఏదో మంచి పనులు ఏదో సావుళ్ళు గడ కడితే దాని మీద మంచి పని చెప్పచ్చు. ఇంకా ఏమీ లేదండి. చెయ్యాలా? వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా ఉందండి. 2-4 సావులు కట్టి శుభ్రం చేయిస్తే డెవలప్మెంట్ చేస్తారు. 4 రోజులు వచ్చి మేము అదే చూపించే ప్రయత్నం చేస్తే ఇప్పుడు చెప్పేవాళ్ళు కావాలండి అతనికి. అతనికి తెల్ల కదా దోళ సంత గురించి చేయగలుగుతారంటారా? చేస్తారు. తెలిస్తే మాత్రం చేస్తారు. ఎందుకు చేయరండి? మిగతా రాజకీయ నాయకులాగా అంటారు. ఈ జరిగిపోయిన అందరం కాలు వదిలేండి. ఇంకా అయిపోయింది కదా గొడవ. ఇతను చేస్తాడని సరదా పడుతున్నారు అందరూ. చెయ్యాలా?